అవేంలో ఖురాన్లోనో లేకపోతే ఇంకో దానిలోనో రాసిన గొప్ప విషయాలు కాదు. అందుకే మేము చెప్పేది అసలు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ క్యాబినెట్ కానీ కనీస పరిజ్ఞానం కనీస అవగాహన లేదు. వాళ్ళు మాకు అప్పజెప్పిపోయిన నాడు రాష్ట్రాన్ని 2014లో ఆనాడు అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 369 కోట్లు 369 crores. ఈరోజు 2023లో డిసెంబర్లో మేము వీళ్ళకి అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 5,944 crores. 5,944 crores అంటే 16 రెట్లు ఎక్కువ సర్ప్లస్తో మీకు అప్పజెప్పి వచ్చినాం మేము. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అసలు? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంది? రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, కేంద్రం మీద గ్రాంట్స్ మీద ఆధారపడకుండా రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. అంటే దబ్బన మోడీకి కోపం వచ్చింది, రూపాయి ఇయ్యడనుకో, రూపాయి కూడా ఇయ్యడనుకో, మరి అప్పుడు రాష్ట్రం మిగుల్లో ఉంటుందా లేక లోట్లో ఉంటుందా అనేది పాయింట్. మోడీకి కోపం వచ్చి కేంద్రం నుంచి మనకు రావాల్సిన పైసా ఒక్కటి రాకపోయినా, లేదా డెవల్యూషన్ కూడా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది రాకపోయినా, తెలంగాణ యొక్క పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి మేము వదిలిపెట్టిపోయినాడు, మేము దిగిపోయినాడు. రెవెన్యూ రెసీట్స్ పరంగా చూస్తే అగ్రభాగాన భారతదేశంలో ఉన్నాం, టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? శాలరీ, ఉద్యోగుల జీతభత్యాలు, డిఏలు, వాళ్ళకిచ్చే ఇంక్రిమెంట్లు, అదేవిధంగా పెన్షనర్ల పెన్షన్లు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం చేసిన అప్పులకు, రాష్ట్రానికి ఉన్న అప్పులకు కట్టే వడ్డీతో సహా ఇవన్నీ, అండ్ సబ్సిడీలు, ఇవన్నీ తీసేసినాక కూడా రెవెన్యూ రిసీట్లకు వెళ్ళి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేసినాక మేము దిగిపోయిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పినాం. అందుకే నేను అనేది, ఇప్పటి నుంచి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే మేమేదో వాళ్ళు కనీసం వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి జీతాలు ఇవ్వలేక అంటే, అయితే మీకు బడ్జెట్లో ఏం పెట్టినో అదన్నా తెలియదు. మీరు పెట్టిన బడ్జెట్లో ఏముందో మీకే తెలియదు. మీ రెవెన్యూ మంత్రి పెట్టింది ఇప్పుడు లెక్క, నేను చెప్పింది కాదు. మీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన లెక్క ఇది, డిప్యూటీ సీఎం పెట్టిన లెక్క. మొన్న బడ్జెట్లో 5,944 crore అన్ని ఖర్చులు పోను, రాష్ట్ర సొంత రెవెన్యూ సొంత ఆదాయం మైనస్ జీతాలు, భత్యాలు, వడ్డీలు, సబ్సిడీలు పోతే మిగులు ఉంది అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఈ తప్పుడు కూతలు కూస్తున్నారు? నేను ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నా, ఎంత గోబెల్స్ మాటలు అంటే, ఇంత పెద్ద ఎత్తున సర్ప్లస్తో అప్పచెప్పిపోతే చిల్లర మాటలు. 7 లక్షల కోట్ల అప్పులు. ఈ 7 లక్షల కోట్ల అప్పులు అనే దానికంటే ఇంక అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. నిజానికి అబద్ధానికి అంగిలాగు దొరికితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. అబద్ధానికి అంగిలాగు దొడిగితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. గింత చిల్లరనా ఒక ముఖ్యమంత్రి అంటాడు? కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? నాకు తెలియక అడుగుతా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్కి? నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్, బయట పెట్టు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం, చలో నిజంగానే ఉంటే చూపెట్టు, బయట పెట్టు. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. ఏది పడుతుంది ఉర్రాలే, మీడియా మేనేజ్ చేయాలి, నా డబ్బాలో వచ్చినట్టు చూసుకోవాలి, యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి, గంతే. 7 లక్షల కోట్లు కూడా అసలుంటిదే చిల్లర ప్రచారం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి ముందు, ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పిచ్చేవాడు అప్పిస్తాడు. ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు. అప్పు మరియు మీ జిఎస్డిపి, మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఎవడన్నా అప్పిస్తాడు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ-5వ స్థానంలో. మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క. పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించి రాప్ కంటే ముందు, అక్కడ డెట్ జిఎస్డిపి రేషియో 44.1%. మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో 44.1% డెట్ జిఎస్డిపి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, అక్కడ డెట్ జిఎస్డిపి 42.5. రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 36% డెట్ జిఎస్డిపి. అదే తెలంగాణ 27%, కర్ణాటక 23%. అంటే దాదాపు మనకు దగ్గరలో ఉంది. మరి తెలంగాణ అప్లపాలైందంటే మరి రాజస్థాన్, హిమాచల్, పంజాబ్ అవన్నీ పీకినాయి, ఎత్తిపోయినాయి మొత్తం. అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడుతందుకు సిగ్గుశరం లేదా? ఏది పడుతుంది ఉర్రొచ్చా నోరుని? కానీ ఇంత దారుణమా? ఇంకా దరిద్రం ఏంటంటే అసలు 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా? ఇంకోటి, మీరు చెప్పిన
మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే డిసెంబర్ 23లో మీరు అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు. మీరు ఏం చెప్పినలా గవర్నమెంటు 2 రకాలుగా అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు ఉన్నాయని చెప్పినారు. గవర్నమెంట్ హామీ లేనివి, అదేవిధంగా గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి. 2 కలిపితే దాదాపు ఒకటేమో 59,414 కోట్లు, ఇంకోటేమో 95,462 కోట్లు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు. గవర్నమెంట్ అందులో కనీసం రూపాయి ఇచ్చే అక్కర కూడా లేదు. ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాటికి పరపతి ఉంది కాబట్టి ఇస్తారు. కేవలం గవర్నమెంట్ అనేది గ్యారెంటర్గా ఉంటుంది అంతే. దాన్ని కూడా అప్పు అంటే నువ్వు రూపాయి కట్టేది లేదు అక్కడ. ఈ 2 కలిపితే 1,54,876 కోట్లు. నువ్వు చెప్పే 6,71,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. జోసెఫ్ గోబెల్స్ను మించిపోతున్నావు, అందుకే చెప్పేది. ఈ 2 తీసేస్తే 1,54,000 కోట్లు ప్రభుత్వం అవసరం లేని, కట్టాల్సిన అవసరం లేని అప్పులు. 2 1,54,000 కోట్లు. అది పోను మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఏదైతున్నదో 72,658 కోట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో. సో 72,658 ప్లస్ 1,54,000 కోట్లు ఇవి తీసేస్తే మిగిలిందెంత? 4 లక్షల చిల్లర కోట్లు, 4,20,000 కోట్లు. ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడే నేను చెప్పిన మరి తెలంగాణ రేషియో డెట్ జిఎస్డిపిలో 27, పంజాబ్ది 44, రాజస్థాన్ 36, హిమాచల్ 42. ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా. మరి వాళ్ళు మనకంటే 15%, 17% ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు రేపు. ఇంతకంటే దారుణం ఉంటుందా అబద్ధం చెప్పడంలో? దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు, నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుల గురించి తప్పుడు కూతలు